ఓకే భరత్, క్లియర్ కదా? అవును. భరత్ క్లియర్ కదా? నేనే అన్న. సో వాట్ ఇస్ ద క్లియర్ డిఫరెన్స్ అన్న. బిట్వీన్ ఆపరేటింగ్ యూనిట్, యూనిట్ ఆర్గనైజేషన్? క్లియర్ కదా? క్లియర్ అన్న. ఆపరేటింగ్ పెద్దది. ఇప్పుడు బిజినెస్ గ్రూప్ అనేది చాలా పెద్దది. దానికంటే అవును. కొంచెం చిన్నది సౌత్ ఇండియా ఆపరేటింగ్ యూనిట్. దానికంటే కొంచెం చిన్నది యూనిట్ ఆర్గనైజేషన్. దానికంటే కొంచెం చిన్నది సబ్ యూనిటరీస్. అంటే ఇప్పుడు ఎక్కువ అవును. బిజినెస్ గ్రూప్ అన్ని చోట్ల, మెయిన్ బ్రాంచెస్ అన్ని చోట్ల పెట్టలేం కదా. అవునన్నా. సో అలాగే పెద్ద పెద్ద బ్రాంచ్లు ఇప్పుడు పెట్టుకోవాలని అనుకో, ఇప్పుడు ఎగ్జాంపుల్కు పెద్ద పెద్ద షోరూమ్లు పెట్టాలనుకో, నీకు ఆపరేటింగ్ యూనిట్ పెట్టాలంటే ఏం కావాలి? ప్లేసు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మెయిన్ బ్రాంచ్ పెట్టాలనుకో, సో ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్కు మెయిన్ బ్రాంచ్ పెట్టాలనుకుంటే ఇంత ప్లేస్ కావాలి మనకు. ఓకే, ఇంత ప్లేస్ అన్ని చోట్ల పెట్టలేం కదా. సో ఇదేమవుతుంది? నీకు హెడ్ బ్రాంచ్ పెట్టుకుంటాం. ఈ హెడ్ బ్రాంచ్లో ఏమవుతుంది? మళ్ళీ ఆపరేటింగ్ యూనిట్ పెట్టుకోవడానికి ఇంత ప్లేస్ కావాలి. ఓకే, సో అంత కూడా మనం ఎక్కువ మెయింటైన్ చేయలేం కదా. మళ్ళీ యూనిట్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాలంటే ఇంకా ఇంత ప్లేస్ కావాలి. ఓకే, సబ్ యూనిట్స్ కావాలంటే ఇంత ప్లేస్ కావాలి. అంటే ఇవి టెంపరీ సబ్ యూనిట్, స్టేజింగ్ సబ్ యూనిట్ చిన్న చిన్నవి అప్పటికప్పుడు ఎత్తుకోమోవడం. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. సో నీకు ఏం డౌట్ ఉన్నా అక్కడ అడుగు. సో కానీ బ్లైండ్గా మాత్రం ఉండదు. సో నేను ఏం చెప్పినా, మనము ఒక మెడికల్ షాప్ తీసుకున్నాం. నేను ఒక మెడికల్ షాప్ తీసుకున్నప్పుడు ఏమైంది? సో ఇక్కడ ఏముంటాయి? వీటిలన్నిటిని రోస్ అంటారా? ఓకే, సో అంతే కదా. వీటిలన్నీ రోస్ అయితే ఇట్లుంటాయి మెడికల్ షాప్. అబ్జర్వ్ చేశారా? ఇలా మెడికల్ షాప్ ఉన్నప్పుడు ఏమవుతుంది? వీళ్ళన్నీ డబ్బాలు ఉంటాయి, ఇలా డబ్బాలు ఉంటాయి, అవునా? సో ఇక్కడ కౌంటర్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇవి యూనిట్ ఆర్గనైజేషన్స్ అవుతాయి. ఇప్పుడు కస్టమర్ ఇక్కడికి వచ్చినప్పుడు యూనిట్ ఆర్గనైజేషన్లో ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇవన్నీ సబ్ యూనిటరీస్ ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. అదే ఇక్కడ నుంచి తీసుకొచ్చిన ప్రొడక్ట్ ఇక్కడ ఎంతసేపు ఉంటుంది? జస్ట్ కస్టమర్కి వాడు అడిగిన లేదా వాడు అడిగిన కంపెనీ వచ్చినాయా లేదా బిల్లింగ్ వేసి వెంటనే ఇచ్చేయడం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ టెంపరీ సబ్ యూనిటరీ. సబ్ యూనిటరీకి టెంపరీ సబ్ యూనిట్ డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు మీకు బుక్స్ ఉంటాయి, బుక్లో చదువు క్లియర్ అందరికీ. వాట్ ఈస్ ద ఆపరేటింగ్ యూనిట్, వాట్ ఈస్ బిజినెస్ గ్రూప్, వాట్ ఈస్ ద యూనిట్ ఆర్గనైజేషన్, వాట్ ఈస్ ద సబ్ యూనిట్ అనేది, స్టేజింగ్ సబ్ యూనిట్ అనేది. క్లియరా? క్లియర్ కదా? సో మీకు ఇంకా క్లారిటీ కావాలంటే క్లాస్ అయిపోయినాక మీకు ఈ మెటీరియల్ తీసుకోండి. బిజినెస్ గ్రూప్ అంటే ఏంది? సో వీళ్ళకి అందరికీ ఎగ్జాంపుల్ చెప్పిన నేను. సో ఇవన్నీ పెడతాను నేను, మళ్ళీ చూసుకోండి మీరు. ఓకే, లేదా బుక్స్ తీసుకొని బుక్స్లో ఉంటాయి చదువుకోండి. ఓకే, లొకేషన్ అయిపోయింది. బెంగళూరు లొకేషన్ క్రియేట్ చేసినాం మనం, లేదు కదా? బెంగళూరు. ఓకే, బెంగళూరు అన్నాం. ఇది ఎక్కడ ఉంటుంది? ఇండియా కదా. ఓకే, నెక్స్ట్ ఇండియాలో ఎక్కడ? MS9 ఏదో రూమ్ నెంబరు. ఓకే, ఇవన్నీ ఇంకా అవసరం లేదు. మీకు కావాలంటే ఎన్ని విలేజ్ ఇచ్చుకోండి. రియల్ టైంలో మాత్రం అన్నీ ఇచ్చుకోవాలి మీరు. వాళ్ళన్నీ ఎక్సెల్ ఏది ఇస్తారో డేటా, వాడు ఎట్లుంటుందంటే డేటా జస్ట్ ఫ్లాట్ నెంబరు, ఎక్సెల్లో ఫ్లాట్ నెంబర్ పక్కన రాసుంటారు, బిల్డింగ్ నెంబర్ పక్కన రాసుంటారు. అదంతా కాపీ పేస్ట్ చేయాలి. ఇదే మన వర్క్. ఓకే, సో డిస్టిక్ కూడా బెంగళూరు పెడతాను. మ్యాండేటరీ ఫీల్డ్స్ ఇస్తున్నాను, మిగతా అన్నీ నేనేం ఇట్లేదు. పిన్ కోడ్ ఒకటి ఇద్దాం. స్టేట్ కర్ణాటక. పిన్ కోడ్ ఒకటి చెప్పండి బెంగళూరుది. 560033. 560033. ఏదో ఒకటి. జస్ట్ ఇదంతా రఫ్గా చెప్తాను మనం. రియల్ టైంలో మాత్రం వాళ్ళు ఇచ్చిన డేటా వేయాలి. కలకత్తా. ఓకే, సేవ్ ఇట్. మనం ఇక్కడే ఉన్నాం. ఇది అయిపోయిన తర్వాత మీకు కొంచెం రియల్ టైం చెప్తాను. జస్ట్ బిజినెస్ గ్రూప్ అయిపోయిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మనకు ఒక మ్యాప్ వస్తుంది. మన ఇంట్లో మనం ఒక స్టార్ట్ చేసేటప్పుడు మనం మ్యాప్ ఎలా గీస్తామా? మనం చేసిందంతా బిజినెస్ గ్రూప్ ఎక్కడ ఎన్ని ఆపరేటింగ్ యూనిట్లు ఉన్నాయి, ఎన్ని సబ్ యూనిట్లు ఉన్నాయి, అన్నీ వస్తాయి మనకు అంతా. సో కరెన్సీ ఎందుకు డిఫైన్ చేయాలి మనము? యాక్చువల్గా మన ఇండియా కరెన్సీ కాబట్టి ఇఫ్ వాంట్ యూ కెన్ డిఫైన్ ద ఓన్ కరెన్సీ. సో వాట్ ఈస్ ద నావిగేషన్ పాత్ కరెన్సీ? సో కరెన్సీ అనేది ఇన్వెంటరీ. మనం ఇక్కడ ఉన్న ఇప్పుడు ఇన్వెంటరీ సూపర్ రెస్పాన్సిబిలిటీలో ఉన్నాము. సో ఇక్కడ నుంచి సెటప్ కరెన్సీస్, సెటప్ ఫినాన్షియల్స్ కరెన్సీస్. ఓకే, కరెన్సీ కోడ్స్.
ఇది 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 ఎవరి వర్క్? ఇది కరెన్సీ డిఫైన్ చేసేది ఎస్ఎం వర్కా? ఇది ఫినాన్స్ ఫినాన్స్ వర్క్. ఇది లొకేషన్ క్రియేట్ చేసేది ఎస్ఎం వర్క్. ఓకే, రియల్ టైంలో ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటారు. సో బట్ ఇక్కడ మనకు ఫినాన్స్ టీమ్ లేదు కదా, అందుకేం చేయాలి? ఇఫ్ వాంట్ డిఫైన్ ద బిజినెస్ గ్రూప్ యూ షుడ్ డిఫైన్ ద ఫినాన్షియల్ కరెన్సీ ఆల్సో రిక్వైర్డ్. వితౌట్ కరెన్సీ యూ కాంట్ డిఫైన్ ద బిజినెస్ గ్రూప్. అందుకని నేనే మీకు ఫినాన్స్ ఇది కరెన్సీ కూడా చేసి చూపిస్తున్నాను. ఓకే, సో కరెన్సీ ఏం తీసుకుందాం? కరెన్సీ మనది ఏది కరెన్సీ? మన కంపెనీ పేరు ఏంటి? MS9 INR. INR అంటే ఇండియా కరెన్సీ కదా. ఓకే, MS9 ఇండియన్ రూపీనా ఇది? అంతే కదా. అదే మీకు ఏం పెడతారు? ఏం పెడతారు యుఎస్కి అయితే? యుఎస్ అదే MS9 USD అని పెడతారు. డి అంటే డాలర్ కదా. ఓకే, ఇక్కడ ఏం పెడతారు? MS9 US డాలర్ అని పెడతారు. అది యూకేకి అయితే అలా తెలుసు కదా. ఇంకా ఏం పెడతారు? దినార్ అని పెడతారు. ఓకే, సో డిస్క్రిప్షన్ కావాలంటే మీరు రాసుకోండి. MS9 అనే కంపెనీ పేరు ఎందుకు పెడుతున్నా అంటే ఇండియన్ రూపీస్ అనేది మల్టిపుల్ మంది డిఫైన్ చేసి ఉంటారు కంపెనీ. అప్పుడు మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలని మనం మా కంపెనీ పేరు యాడ్ చేస్తున్నాం ముందు పక్క నేను రిఫరెన్స్ కోసం. MS9 ఇండియన్ కరెన్సీ. సో నేను చెప్పే దాంట్లో సగం మన రియల్ టైంలో మనం చేయం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో 30% అంతా 30 to 40% వేరే కంపెనీలు వేరే టీం వాళ్ళు చేస్తారు. ఓకే, ఇష్యూయింగ్ టెరిటరీ ఏమొస్తుంది ఇక్కడ? ఇండియానే కదా. ఇప్పుడు మన సింబల్ ఏం చెప్పండి? వాట్ ఇస్ అవర్ సింబల్? అవర్ కరెన్సీ సింబల్ రూపీ సింబల్. రూపీసా? RSా? రూపీస్ అంతేనా? అంతే కదా. పలకరు. Now you have defined the prerequisites is completed. Location currency. Now you will need to define the business group. ఇప్పుడు చూడండి. So what is the navigation path for the business group? Inventory, setup, organization. ఏముంది? ఆర్గనైజేషన్. ఓకే, సో ఆర్గనైజేషన్లో మనం ఏం చేయాలి? ఫస్ట్ మీరు కావాలంటే చూసుకోండి. MS9 ఏమైనా ఉన్నాయో చూసుకోండి. ఏమైనా ఉన్నాయా? ఏం రావట్లా. ఎందుకు? రీజన్ వాట్ ఇస్ ద రీజన్? మనం ఏం డిఫైన్ చేయలేదు కాబట్టి. Still you have not defined. That's why you click on new. MS9 ఏంది మంది? ఏం డిఫైన్ చేస్తున్నాం మనం? వాట్ ఇస్ హెడ్ బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నాం. మెయిన్ బ్రాంచ్ ఏంది? అమరావతిని ఏమంటారు? దాని టర్మినాలజీ అనేది ఉంటుంది కదా. బిజినెస్ గ్రూప్ ఏముంది? బిజినెస్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. ఆ బిజినెస్ గ్రూప్ ఎక్కడ ఉందంటే అమరావతిలో ఉంది. ఇప్పుడు మన క్యాపిటల్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు క్యాపిటల్ అంటాం. సో క్యాపిటల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ గ్రూప్ అనుకోండి. ఆ క్యాపిటల్ ఎక్కడ ఉంది? మనకు ఆ పర్టికులర్ ప్లేస్ కావాలి కదా అది. సో అర్థమైంది కదా ఇప్పుడు? అర్థమైందా? డౌట్ ఉందా? ఎనీవన్? ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఎవరైనా. బిజినెస్ గ్రూప్. ఓకే, ఇది గవర్నమెంట్ సెక్టర్స్ ప్రైవేట్ సెక్టర్స్? అది మనం చేసేది ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్. కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ తీసుకుంటాం, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎందుకు చేసినా నేనంటే ఇప్పుడు ఈ లొకేషన్ అడిగింది. అదే మనం ఈ లొకేషన్ క్రియేట్ చేయకపోతే ఇక్కడ లొకేషన్ వస్తుందా? మీకు అర్థమైంది ఇప్పుడు ప్రీ రిక్వెస్ట్స్ ఎందుకని నేను ఇప్పుడు మనం బిజినెస్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. ఇదేం అడుగుతుంది? నీ బిజినెస్ గ్రూప్ ఎక్కడ పెట్టాలని అడుగుతుంది. అది ఎక్కడ పెడతాం మనం? చేస్తాను. ఎక్కడ పెడతాం? అమరావతిలో పెట్టాం. అంటే బిజినెస్ గ్రూప్ అమరావతిలో పెట్టామని. ఓకేనా? సేవ్ ఇట్. సో దీనికి ఏం కావాలి? మన బిజినెస్ గ్రూప్ కాబట్టి బిజినెస్ గ్రూపే ఇస్తాం. యూనిట్ ఆర్గనైజేషన్స్ కూడా ఇదే సేమ్ రెస్పాన్సిబిలిటీ. సో చెక్ బాక్స్ ఎనేబుల్ చేస్తాం. సేవ్ ఇట్.
క్లిక్ ఆన్ అదర్స్. బిజినెస్ గ్రూప్ ఇన్ఫో తీసుకుంటాము. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ మీరు చూడకుండా చేయాలనుకుంటారేమో, అట్లేమో అవసరం లేదు. ఇదంతా ఏం చేస్తారంటే మన ప్రతి ఒక్కటి ఎక్సెల్లో ఉంటుంది. ఎక్సెల్ ఎట్లా ఉంటుంది అనేది బిజినెస్ గ్రూప్ అయిపోతానే మీకు రియల్ టైం చెప్తాను. ఓకే, సో షార్ట్ టైమ్ ఆటోమేటిక్. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి, మీరు ఏదో ఒకటి తీసుకోవచ్చు. నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మీకు డైరెక్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇది కూడా ఆటోమేటిక్కే. నెక్స్ట్ కంటింజెంట్ అప్లికేషన్స్ వచ్చి షార్ట్ నేమ్ ఏంది, MS9 BG. MS9 BG అంటే Business group. బిజినెస్ గ్రూప్. ఓకే, నెక్స్ట్ ఆటోమేటిక్. నెక్స్ట్ ఏమన్నా అప్లికేషన్ నెంబర్ జనరేషన్ ఆటోమేటిక్. ఓకే, కంటింజెంట్ వర్కర్ ఇది కూడా ఆటోమేటిక్గా తీసుకోండి. సబ్జెక్ట్ ఎంత ఈజీ సబ్జెక్ట్ అంటే అంత ఈజీ సబ్జెక్ట్. మొత్తం మీ వరాకులు అంతా అయిపోయిన తర్వాత మీ కళ్ళ ముందు జరిగేదే ఇది అంతా. ఓకే, నెక్స్ట్ గ్రేడ్ ఫ్లెక్సిబుల్ స్ట్రక్చర్. సో ఇక్కడ గ్రేడ్ ఫ్లెక్సిబుల్ స్ట్రక్చర్ గ్రేడ్ అని ఇచ్చుకోండి. చూడండి ఇది ఏమవుతుందంటే రైట్ ఫిల్టరింగ్ ఇది. ఓకే, గ్రూప్ ఫ్లెక్సిబుల్స్. సో మీకు ఇదంతా మల్టీ ఆర్గ్ ఇన్వెంటర్ అనేది ఒక రకంగా పోతుంది, PO ఏమో పీచుకుంటుంది. చాలా చాలా ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్స్ అరౌండ్. నెక్స్ట్ ఏంది ఇది గ్రూప్ ఫ్లెక్సిబుల్ స్ట్రక్చరా, పీపుల్ గ్రూప్. సో నేను సజెషన్ ఇచ్చేది అంటే ఎనీ 2 మోడల్స్ ఏదైనా సరే 2 మోడల్స్ క్లియర్గా నేర్చుకోండి. పీపుల్ గ్రూప్ ఏంటంటే ప్రతి కంపెనీలో మనం ఏమేమి చెప్తున్నాము, మల్టీ ఆర్గ్ చెప్తున్నాము, MOS అనేది కామన్ అని చెప్పినాం అందరికీ. అవునా, ఇక్కడ రాసున్నాం కదా, ఎక్కడ రాసున్నాం, సరే ఎక్కడ రాసున్నాము. సో ఇక్కడ ఏం చెప్తాము, MOC అనేది కామన్ ఎవరికి, రైట్ ఇక్కడ వచ్చింది. ఓకే, MOC అనేది ఎవరికి, కామన్ అందరికీ. సో ఇక్కడ SM కింద ఏం వస్తాయి, పర్చేసింగ్ మోడల్, ఇన్వెంటరీ మోడల్, ఆర్గనైజింగ్ మోడల్. సో ఈ రెండిట్లో ఏదైనా సరే 2 మోడల్స్ అట్లీస్ట్ 2 మోడల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నా కూడా మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు మీకు చెప్పేది అనేది ఇంకా మన సబ్జెక్ట్లోకి రాలేదు, మెయిన్ సబ్జెక్ట్లోకి రాలేదు. మనం దేని గురించి చెప్తున్నాం ఇప్పుడు, జస్ట్ బేస్ మటం వేస్తున్నాం. బేస్ మటం తర్వాత ఎన్ని ఫ్లోర్స్ అయినా ఎన్ని మోడల్స్ అయినా వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంది జాబ్ ఫ్లెక్సిబుల్స్. వాట్ ఇస్ ద జాబ్ ఫ్లెక్సిబుల్స్, జస్ట్ మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇదే. రియల్ టైంలో కూడా ఇంక వేరే ఏమి ఉండవు, ఏ వేయాల్సిన వస్తుంది. ఓకే, కాస్టింగ్ ఫ్లెక్సిబుల్స్, జస్ట్ కాస్టింగ్ ఏముంటే ఆటోమేటిక్గా అదే వస్తుంది. కాస్ట్ అలొకేషన్, కాస్టింగ్ అలొకేషన్ ఫ్లెక్సిబుల్స్. పొజిషన్ ఫ్లెక్సిబుల్స్. నెక్స్ట్ కాంపిటెన్సీ ఫ్లెక్సిబుల్ స్ట్రక్చర్. లెజిస్లేషన్ కోడ్. కరెన్సీ. ఇప్పుడు చూడండి కరెన్సీ అడిగిందా. సో ఫస్ట్ ఏం అడిగింది, ప్రీరిక్విజిట్స్లో లొకేషన్ అడిగింది, లొకేషన్ ఇచ్చినాము. ఇప్పుడు ఏమడుగుతుంది, సో ఒకవేళ మన కరెన్సీ డిఫైన్ చేయకపోతే ఆ నుంచి వస్తుంది. చూడండి ఇక్కడ కరెన్సీ INR ఇస్తాను, ఏడుంది మంది, లేదా మీరు కావాలంటే మీ కరెన్సీ క్రియేట్ చేయండి, నేను ఎగ్జిస్టింగ్ కరెన్సీ వెళ్తానంటే INR తీసుకోండి. అంటే ఆల్రెడీ ఒరాకిల్లో నీకు డిఫాల్ట్ కరెన్సీ ఇచ్చింటాడు. INR కావచ్చు, US కావచ్చు, UK కావచ్చు, దేనికైనా సరే మీ ఇష్టం. కానీ లొకేషన్ మాత్రం మ్యాండేట్గా డిఫైన్ చేయాలి. ఓకే, సో ఏం తీసుకుందాం, ఎగ్జిస్టింగ్ తీసుకుందాం, మన కరెన్సీ తీసుకుందాం ఓన్గా. చెప్పండి, మనం డిఫైన్ కరెన్సీ తీసుకున్నాను. ఓకే, సో ఇంక ఇవన్నీ ఏం అవసరం లేదు, క్లిక్ ఆన్ ఓకే. ఇవన్నీ ఆప్షనల్ ఫీల్డ్. ఎందుకు ఆప్షనల్ ఫీల్డ్ చూడండి, రియల్ టైంలో మీకు ఒకవేళ ఎక్సెల్ ఇచ్చుంటే డేటా ఇక్కడ ఇవ్వండి, నేను ఓన్లీ మ్యాండేట్ ఫీల్డ్సే ఇచ్చినాను. ఎల్లో ఫీల్డ్స్ ఆర్ ద మ్యాండేటరీ ఫీల్డ్స్, వైట్ ఫీల్డ్స్ ఆర్ ద ఆప్షనల్ ఫీల్డ్స్. ఓకే, క్లియర్ రైట్.
Do you want to say the yes? సో ఇప్పుడు బిజినెస్ గ్రూప్ అయిపోయింది. ఇప్పుడు ఇంక మనకి ఏం కావాలంటే నెక్స్ట్ ఏం కావాలి ఇంక మనకు డిఫరెంట్ క్యాలెండర్ డిఫైన్ చేయాలి. స్టెప్ 4 ఏంది? ఈ క్యాలెండర్ డిఫైన్ చేసేది ఎవరి వరకు? క్యాలెండర్ డిఫైన్ చేసేది ఎవరిది? ఫినాన్స్ టీమ్. సో ఇక్కడ ఫినాన్స్ టీం లేదు కాబట్టి ఇది కూడా మనమే చేసుకుంటాం. ఇలా నేర్చుకోవడం వల్ల మీరు ఎండ్ టు ఎండ్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కు ఇక్కడ ఎండ్ టు ఎండ్ ఇట్లా నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఎస్సీఎం. సో ఎండ్ టు ఎండ్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ ఫైనాన్స్ ఒకటి వచ్చింది అనుకో ఇది మంది కాదంటాం. ఇంకొకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి వచ్చింది అనుకో మంది కాదని చెప్తాం ఓపెన్గా. ఇంకొకటి వచ్చింది అనుకో మంది కాదని చెప్తాం. అదే మీకు ఎండ్ టు ఎండ్ తెలియకపోయినప్పుడు ఏమవుతుంది? జస్ట్ మన ఎస్సీఎం నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఏదో కొత్తది వచ్చింది అనుకో ఇదేదో కొత్తది వచ్చింది భయపడతాం. అదే మనకు నాలెడ్జ్ తెలిసింది అనుకో ఎండ్ టు ఎండ్ ధైర్యంగా చెప్తాం ఇట్స్ నాట్ మై వర్క్, ఇట్స్ నాట్ మై జాబ్ అని మెయిల్ పెడతామో లేదా వాళ్ళు రియాక్షన్ చేయడం ఏదో చేసేస్తాం. అంతే కదా? ఎండ్ టు ఎండ్ నేర్చుకోవడం బెస్టా లేదా ఓన్లీ మన సబ్జెక్ట్ నేర్చుకోవడం బెస్టా? సో రియల్ టైంలో అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏంది ఒక బిజినెస్ గ్రూప్ క్రియేట్ చేయాలంటే నేను లొకేషన్ క్రియేట్ చేస్తాను, ఇంకా సైలెంట్గా కూర్చోవని ఉంటా. ఎప్పుడైతే వాడు కరెన్సీ క్రియేట్ చేస్తాడు ఏమని అన్నాడు అనుకో దేర్ ఇస్ నో పెండింగ్ యాక్షన్ ఫ్రమ్ మై సైడ్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై సెటప్, ఇట్ ఇస్ డన్ ఫ్రమ్ మై సైడ్, జస్ట్ ఐమ్ వెయిటింగ్ ఫర్ ది కరెన్సీ. సో ఫినాన్స్ టీమ్ విల్ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ వన్. వన్స్ ఫినాన్స్ పీపుల్ ఇస్ డన్ దెన్ ఓన్లీ యూ విల్ స్టార్ట్ ఇట్. అదర్వైజ్ ఇట్ 1 వీక్ కావచ్చు, 2 months కావచ్చు, 3 months కావచ్చు, స్టిల్ సిట్టింగ్ ఐడిల్ అంతే కదా? సో ఇక్కడ మనకు ఫినాన్స్ లేదు కాబట్టి మనమే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఓకే, క్యాలెండర్. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ది క్యాలెండర్? నేను మీకు చెప్పింది నేను క్యాలెండర్ అంటే ఏం చెప్పినా నేను మనం హాలిడేస్, salaries, holidays. salaries, సో ఫెస్టివల్ holiday work. హాలిడేస్ కావచ్చు, మంత్స్ కావచ్చు, అన్ని డిపెండ్. Salary. క్యాలెండర్ అనేది మనం అనుకుంటాం జస్ట్ ఊరికే గోడ మీద ఉన్నది అలా క్యాలెండర్ అనుకుంటాం. ఇప్పుడు అర్థమైంది మీకు క్యాలెండర్ వల్ల ఎంత ఉపయోగము. ఒక క్యాలెండర్ లేనిదే క్యాలెండర్ అనేది హాలిడేస్ డిసైడ్ అయి ఉంటుంది, శాలరీస్ డిసైడ్ అయి ఉంటుంది, వీక్స్ డిసైడ్ అయి ఉంటుంది, డేస్ డిసైడ్ అయి ఉంటుంది. మంత్కి ఎన్ని డేస్? 30 days. సో దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? అది క్యాలెండర్ పైన క్యాలెండర్. హాలిడేస్ దేనిపైన ఆధారపడి ఉంటుంది? సాటర్డే, సండే, ఫెస్టివల్స్ అన్ని Calendar. క్యాలెండరే కదా. సో ప్రతి ఒక్కదానికి క్యాలెండరే కదా మనకు మెయిన్. సో దిస్ ఇస్ ద మెయిన్ కీ రోల్. కరెన్సీ అండ్ క్యాలెండర్ ఇస్ ద మెయిన్ కీ రోల్. వితౌట్ క్యాలెండర్ కెన్ యూ ఏబుల్ టు మెయింటైన్ ద బిజినెస్? ఈజ్ పాసిబుల్ టు రన్ ద బిజినెస్? No. No, right? So that is the reason. So but if there is no finance team, that's the reason only I am showing how to create the calendar. So what is the calendar means? It is the business calendar and it is used to perform business transaction. In this case, we define the number of periods per year. Number of periods per year means number of periods per year అంటే ఏంది? Months. How many months per year? How many months per year? అంతే కదా. నెంబర్ ఆఫ్ పీరియడ్స్ పర్ ఇయర్ అంటే ఎన్ని మంత్స్? 12 months. ఓకే, సో ఇక్కడ ఎలా ఉంటుందంటే మళ్ళీ క్యాలెండర్లో మళ్ళీ టైప్ ఉంటుంది. మనకు క్యాలెండర్ టైప్ ఉంటుంది. చూడండి మీకు ఒరాకిల్ అయిపోయేదానికి మీకు మొత్తం జనరల్ నాలెడ్జ్ మొత్తం వచ్చేస్తుంది. టైప్ ఉంటుంది. ఈ టైప్ అనేది ఏముంటుందంటే 2 రకాల టైప్స్ ఉంటుంది. ఒకటి వచ్చి క్యాలెండర్ అనేది ఒకటి ఉంది, ఫిజికల్గా ఉంటుంది, నార్మల్ క్యాలెండర్ ఉంటుంది. నార్మల్ క్యాలెండర్ ఉంటుంది, ఇంకోటి ఫిజికల్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది క్యాలెండర్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఫిజికల్? ఎనీవన్ కెన్ టెల్ మీ? ఎనీ ఐడియా ఉందా? ఎవరైనా ఫినాన్స్ వాళ్ళు ఉన్నారా? మన ఫినాన్షియల్ ఇయర్ ఏది? సో వాట్ ఈస్ ద ఫినాన్షియల్ ఇయర్? ఫైనాన్షియల్ క్యాలెండర్ అంటే 23-25 వస్తుంది. క్యాలెండర్ అంటే నార్మల్ క్యాలెండర్ వస్తుంది. సో క్యాలెండర్ అంటే January 1st to December. ఓకే, 1st Jan to December 31st, right?
అదే ఫిజికల్ అంటే ఎనీ ఐడియా? ఫస్ట్ ఏప్రిల్ టు 31st March. ఓకే, గుడ్. 1st April to 31st March. 31st March కదా. So ఓకే, financial year between the years, so depends on the country. ఓకే. అది లెడ్జర్ అనేది డిపెండ్స్ ఆన్ కంట్రీ. లెడ్జర్ డిసైడ్ ద కరెన్సీ. సో నౌ యూఆర్ టాకింగ్ అబౌట్ ది క్యాలెండర్ అనేది ఇప్పుడు అందరూ ఒకటే వాడుతున్నారు. యూఎస్ఓలు, యూకేలు అందరూ, మనం ఇండియా వాళ్ళు కూడా అదే వాడుతున్నారు. యాక్చువల్ మన తెలుగు క్యాలెండర్ మన ఏది ఉగాది, ఏదో పంచమి, నవమి, దశమి, ఏకాదశి, అది మన క్యాలెండర్, అంతే కదా. సో అందరూ ఏ క్యాలెండర్ వాడుతున్నారు? అందరూ ఇంగ్లీష్ క్యాలెండర్ వాడుతున్నాం ఇప్పుడు మనం. ఎస్ ఆర్ నో? అంతే కదా. మెయిన్ మన తెలుగు వాళ్ళ క్యాలెండర్ ఏది? మనది ఇండియా క్యాలెండర్ ఏది? అప్పుడు ఏదో అంటున్నారు కదా, దశమి, ఏకాదశి, నవమి, వీళ్ళు ఏదో అంటున్నారు. అప్పుడు ఏదో ఉంటాయి కదా, మనకు ఏదో ఉన్నాయి హోటల్లో. అదంతా మన పర్ఫెక్ట్గా తెలియదు. అది మన ఓన్ క్యాలెండర్. ఉగాది క్యాలెండర్ అంటారు సార్ మంది. ఉగాది క్యాలెండర్లు అయ్యే ఉంటాయి. ఇదే ఉంటారు కదా, నీకు 3 నెలలు ఇవన్నీ ఉంటాయి, దాంట్లో చాలా ఉంటాయి. అది ఒకసారి లేదు గూగుల్లో కొట్టిన, యూట్యూబ్లో, దీని తర్వాత మన ఇండియా క్యాలెండర్ ఏదో తెలుస్తుంది మీకు. శుక్లపక్షమి అంటారు చూసారా? శుక్లపక్షమి ఏదో ఉన్నాయి కదా కొన్ని అలాంటివి. మనం ఎట్లా ఉంటాయో వాళ్ళు అట్లా ఉంటాయి అప్పట్లో. సో ఇదంతా ఇంగ్లీష్ క్యాలెండర్. పంచాంగం. ఇది ఇంగ్లీష్ క్యాలెండర్. పంచాంగం సార్. ఇది ఏమవుతుందంటే ఇంగ్లీష్ క్యాలెండర్, బట్ బేస్ ఆన్ ది టైం జోన్ బేస్ చేసుకొని చేంజెస్ జరుగుతూ ఉంటాయి అంతే. సో 1 డే వాళ్ళకి ముందు ఉంటుంది, 1 డే మనకు ఉంటుంది, లేదా కొందరికి 4 hours ముందు ఉంటుంది, లేదా మన 4 hours వెనకలు ఉండడం, ఇలా జరుగుతుంది. ఓకే. సో April 1st to 31st March ఆర్ September 1st to 1st September ఇంకోటి, అండ్ 1st September to August. 31st August. రైట్. సో ఇప్పుడు మనం ఏమడతాము? నార్మల్ క్యాలెండర్ తీసుకుందాం. 1st to January 1st నుంచి December 31st వాడదాం. ఒకవేళ ఇఫ్ యూ సెలెక్ట్ ద క్యాలెండర్, దిస్ ఇస్ ద ఫార్మేట్ యూ నీడ్ టు యూజ్. ఓకే. అన్న ఈ సెప్టెంబర్ టు ఆగస్ట్ క్యాలెండర్ ఎవరికి ఉంటుంది అన్న మామూలుగా? అది వాళ్ళ ఇష్టం, ఎవరు తీసుకుంటే వాళ్ళదే. ఇప్పుడు మన ఇండియా వాళ్ళు ఏదో ఆడుతున్నారు, మన ఫినాన్స్ ఇండియాది 1st April to 31st March. మనం అది ఇంగ్లీష్ వాళ్ళు తీసుకునేది ఏది? January 1st January, December 30. బేస్డ్ ఆన్ కంట్రీ డిసైడ్ చేస్తుంది అది. ఓకేనా? క్లియర్ అవ్వదా? Yes, physical calendar means the taxable year they calculate for the company. Okay, general calendar is for January 1st to December 31st. The physical is company is filing for the tax for the entire company, and they are showcasing their profits and losses based on the region. That's called as physical కరెక్ట్, financial year. కరెక్ట్. ఇది మన ఇండియాలో ఇది పెట్టుకున్నాం కాబట్టి మనం అనుకుంటాము. సో బట్ అదర్ స్టేట్లో మనకు తెలియదు కదా వాళ్ళు ఫినాన్షియల్ ఇయర్ ఏదో అనేది. మన ఇండియాలో వాడేది ఇదే, కరెక్టే, మీరు చెప్పింది కరెక్ట్ ఇదే. బట్ అదర్ స్టేట్లో వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు మనకు తెలియదు కదా. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ క్యాలెండర్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ప్రిఫిక్స్ అనేది వస్తుంది. ప్రిఫిక్స్ అంటే ఏంది? జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఒక్క నిమిషం. ఓకే, ఇది ప్రిఫిక్స్ అంటారు. నెక్స్ట్ ఏమంటారు? టైప్ ఉంటుంది. దీన్ని ఇక్కడ పెట్టే దాని బదులు వేరే దాంట్లో పెడతాం, క్యాలెండర్. ఓకే, క్యాలెండర్ పెడతాం. క్యాలెండర్ ఏం పెడతాము? మన ఓన్ క్యాలెండర్ క్రియేట్ చేసుకుందామా? మన ఓన్ క్యాలెండర్ ఏమవుతుంది? MS9 WC లేదు, WC అంటే అది వర్క్ డే క్యాలెండర్ అవుతుంది. AC అంటే అకౌంటింగ్ క్యాలెండర్. ఓకే, సో వర్క్ డే క్యాలెండర్, అకౌంటింగ్ క్యాలెండర్ డిఫరెన్స్ అనేది నేను చెప్తాను. క్యాలెండర్. సో ఇక్కడ కొన్ని హెడ్డింగ్స్ వస్తాయి. మీకు ఎందుకు చెప్తానంటే ఫస్ట్ చూడండి, ఇది ఒకవేళ మనం ఫినాన్స్ కాకుండా కూడా మన అవేర్నెస్ కోసము. సో రియల్ టైంలో అయితే మీరు చేయాల్సిన అవసరం లేదు, కానీ చెప్తాను చూడండి. ప్రిఫిక్స్, టైప్,
సో మన ఇంతకుముందు బ్యాచ్లో ఫినాన్స్ అబ్బాయి ఒక ఉన్నాడు. అతను ఈ క్యాలెండర్ను అర్థం చేసుకోవడానికి 6 మంత్స్ టైం పట్టిందంట. ఈ క్యాలెండర్ ఫినాన్స్ కోర్స్ నేర్చుకొచ్చి కూడా 6 మంత్స్ టైం పట్టిందంట. మనం చెప్పిన తర్వాత వెంటనే బుర్ర ఎక్కింది ఆ పిల్లడికి. టైపు, నెక్స్ట్ ఏముంటుంది, ఇయర్, మళ్ళా క్వార్టర్, ఓకే, నెక్స్ట్ ఏముంటుంది, నెంబర్ ఉంటుంది, ఇంకా ఫ్రమ్ డేటు, టు డేటు, నెక్స్ట్ నేమ్. ఇప్పుడు మీరు చెప్పండి, 1 ఇయర్కి ఎన్ని మంత్స్ ఉంటాయి? 1 ఇయర్కు 12 months. 12 months. 4 months. హౌ మెనీ క్వార్టర్స్? 4. 4. Sir, quarters అంటే ఏంటి సార్? క్వార్టర్స్ అంటే 3 months 1 quarter మా. 3 months 4 months కదా. 4 months 1 quarter. 3 months అన్న. 3 3 months. 3 months 1 3 quarter. months, 3 months, 1 quarter. ఇయర్ ని 4 గా డివైడ్ చేస్తారు, దాన్ని క్వార్టర్స్ కింద. ఓకే, సో ప్రిఫిక్స్ అంటే ఏమవుతుంది? జనవరి. 3 months 4 months క్వార్టర్ కా. 3 months అన్న. 3 months. ఓకే, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, ఇట్లా డిసెంబర్ వరకు ఉంటుంది. ఓకే, డిసెంబర్ వరకు ఏముంటుంది, మంత్స్ ఉంటాయి. ఇక్కడ టైప్ అంటే ఏముంటుంది, మనం ఓన్ క్యాలెండర్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ మీకు చెప్పాను కదా నేను ఇక్కడ టైప్ అని. సో టైప్ క్యాలెండర్ అనేది ఇదేమైంది, MS9 మన ఓన్ కంపెనీతో చేసుకుంటాం కాబట్టి అకౌంటింగ్, ఏసీ అంటే అకౌంటింగ్ క్యాలెండర్. టైప్ ఏం పెట్టుకుంటాం ఇక్కడ, MS9, దానికి ఏం పెడతాం టైప్, మంత్ పెడతాం. MS9 మంత్, జస్ట్ మంత్ పెట్టుకుంటాం. సో ఇక్కడ ఏం పెడతామంటే సో టైప్ LG9 కాదు, MS9 మంత్ వస్తుంది. ఇయర్ ఏం వస్తుంది అప్పుడు, ఇంకా అన్నిటికీ అంతే. టైప్ అంతా అన్నిటికీ ఇట్లా వస్తుంది. ఇంకా ఇదంతా టైప్ అంతా ఏం వస్తుంది, ఇదే వస్తుంది. ఓకే, సో ఇయర్ ఏం వస్తుంది అప్పుడు 2024. ఇయర్ అంతా ఇంకా అన్నిటికీ అంతే. మోను స్టోరీ 2024 వస్తుంది. క్వార్టర్ చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి, క్వార్టర్ చెప్పండి. జనవరి, ఫిబ్రవరి, మార్చి నుంచి ఏం వస్తుంది? జనవరి అనేది క్వార్టర్ కింద వస్తుంది, ఫస్ట్ క్వార్టరా. ఓకే, ఫిబ్రవరి అనేది సెకండ్ క్వార్టర్ వస్తుంది. సెకండ్ క్వార్టర్ వస్తుందా, ఫస్ట్ క్వార్టర్ వస్తుంది? సార్ 4 months కి 1 quarter అన్నారు కదా. అవును 4 months కలిపి ఒక క్వార్టర్ అంటే అప్పుడు 4 కి ఒకటే వస్తుంది కదా సార్. ఏప్రిల్ వరకు 3 months to 1 quarter. 3 months సెకండ్ క్వార్టర్. 3 months. నేను 4 months 1 quarter అనుకుంటా. 4, 4, 8. 3 months 1 quarter. 3 months, 1 quarter, sir. ఇప్పుడు ఏమవుతుంది, ఏప్రిల్, మార్చ్ వరకు ఒక క్వార్టర్, ఏప్రిల్, మే, సెకండ్ క్వార్టర్. జూన్, ఈ 3 వచ్చి ఏమవుతుంది, సెకండ్ క్వార్టర్. క్వార్టర్. ఓకేనా. నెక్స్ట్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వచ్చి ఈ 3 వచ్చి ఒక క్వార్టర్ అవుతుంది. 3 థర్డ్ క్వార్టర్. ఓకే. సార్ ఒకటి మిస్ చేశారు, 2 వేశారు, 2. జూన్, మార్చి, ఏప్రిల్, మే, జూన్. ఓకే, ఇప్పుడు జరిపిందిలే. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 7 వస్తుంది. ఓకే, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఏమవుతుంది, అక్టోబర్ 4, ఇది 4, ఇది 4, కరెక్ట్, 3 quarters. ఇంకొకటి ఇక్కడ ఒకటి వస్తుంది, అడ్జస్ట్మెంట్ పీరియడ్ అనేది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద అడ్జస్ట్మెంట్? ఎనీవన్ కెన్ టెల్ మీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద అడ్జస్ట్మెంట్? సార్ మంత్ లో 1 day ఎక్కువ వస్తుంది సార్. 31st వస్తాయి కొన్ని మంత్స్. ఓకే, ఇప్పుడు దాన్ని బట్టి అడ్జస్టింగ్ పీరియడ్ చేస్తాం.
నేను నార్మల్గా చెప్తా చూడమ్మా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అడ్జస్ట్మెంట్ సార్. ఒక ఇయర్లో మనకు ఫినాన్షియల్ ఇయర్ వస్తుంది. ఫినాన్షియల్ ఇయర్ వచ్చినప్పుడు ఏమవుతుంది? సో మనకు 2 days 1 day కానీ 2 days కానీ 3 days కానీ ట్రాన్సాక్షన్ జరగవు ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్లో. అబ్జర్వ్ చేశారు మీరు ఎప్పుడన్నా? ఓకే, సార్ మన ఇయర్ లో మార్చ్ లో కూడా ట్రాన్సాక్షన్స్ ట్రాన్సాక్షన్ ఆపేస్తారు. జరగవు. ఆ ట్రాన్సాక్షన్ ఎందుకు జరగవంటే, సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ పీరియడ్ ఏమన్నా ప్రాఫిట్ లాస్ అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్కు ఇప్పుడు ఏముంటుంది చెప్తా చూడండి, అది అట్లా పెట్టుకోండి. సో ఈ నెంబర్లు అంటే ఏమొస్తుంది? 1 2 3 అంటే 12 months కదా. ఓకే, ఈ 13th అట్లా గుర్తుపెట్టుకోండి. ఫ్రమ్ డేట్ పెట్టుకుందాం. ఇప్పుడు జనవరి అనేది ఎప్పుడు? 01 Jan 2024 అవునా? టు లాస్ట్ ఎప్పుడు వస్తుంది మనకు? 31st. 31st Jan 2024. సేమ్ ఇలానే వస్తాయి మనకు. ఓకే, నవంబర్ పెట్టుకోండి. సో ఇవన్నీ మధ్యలో వదిలేస్తాను, అప్లికేషన్లో చూపిస్తాను నీకు నేను డైరెక్ట్గా. సో నవంబర్ పెట్టుకుందాం. నవంబర్ ఏమొస్తుంది? 01st నవంబర్ 31st నవంబర్ 1st నుంచి 1st November 2024 టు 31st. ఇది నవంబర్ 30 కదా, 30 November 2024. ఓకే, అంటే ఇది వచ్చింది. డిసెంబర్ ఏమవుతుంది? 01st December 2024 31st December 2024. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది ఏం జరుగుతుందంటే ఒక 2 days అడ్జస్ట్మెంట్ అని అనుకో, 28 December 24 టు 31st వరకు పెట్టుకున్నాను అనుకో. అప్పుడు ఏమవుతుంది? ట్రాన్సాక్షన్ ఎన్ని రోజులు మిస్ అవుతాయి? 3 days. 3 days అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. అంటే ఈ టైంలో అడ్జస్ట్మెంట్ ఏమన్నా ఉంటే అందుకని ట్రాన్సాక్షన్స్ ఏం జరగవు. అది 1 day కావచ్చు, 2 days కావచ్చు, 3 days కావచ్చు. నేను ఎగ్జాంపుల్ 3 days తీసుకున్నాను మీకు ఇక్కడ. దీన్నే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అడ్జస్ట్మెంట్ అని అంటారు. క్లియర్ అయినా? డౌట్ ఉంది ఇక్కడ? ఇది ఓకే అయితే అప్లికేషన్ వెళ్ళిపోదాం మనం. ఓకే, సార్ నేమ్ అంటే సార్ ఎక్కడ ఇది జస్ట్ నేమ్ ఇయర్ వస్తుంది. ఓకే సార్. ఎగ్జాంపుల్కు జాన్ అనుకో, జాన్ 2024 వస్తుంది. ఫెబ్ అనుకో, ఫెబ్ 2024 వస్తుంది. క్లియరా? ఓకే సార్. సో ఇంకా సో ఇది కానీ మీ అన్ని నేర్చుకున్నప్పుడు మేలు. ఇప్పుడు ఏమవుతుందంటే జస్ట్ నేను ఎస్ఏమే కాదు, నాకు ఫినాన్స్ నాలెడ్జ్ ఉన్నప్పుడు కూడా ఉన్నదంటే ఏమవుతుంది? మీకు రెజ్యూమ్ వెయిట్ అనేది పెరుగుతుంది. అవునా? ఇప్పుడు నేను వచ్చి నాది మెయిన్ వచ్చి ఎస్ఏఎం, తర్వాత వచ్చి ఫినాన్స్. ఇప్పుడు ఎందుకు ఫినాన్స్ చెప్పగలుగుతాను అంటే ఫినాన్స్ వర్క్ కూడా నేను చేయగలుగుతాను. ఓకే, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది డిస్క్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది డిస్క్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే చెప్పినాం మీకు. డిస్క్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంది? ఎనీవన్ చెప్పాలనా? ఐడియా ఉందా? ఏం మ్యానుఫ్యాక్చరింగ్? ఓపీఎం మ్యానుఫ్యాక్చరింగ్, డిస్క్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏం చెప్పండి? సార్ డిస్ట్రిక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సర్వీస్. ఓపీఎం అంటే లిక్విడ్స్ సార్. రైట్, అంటే ఇది మొబైల్స్ కానీ ఆటోమొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్స్ అన్ని డిస్క్రీట్ మ్యానుఫ్యాక్చరింగ్లో జరుగుతాయి. సో ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, రిఫ్రిజిరేటర్లు ఇవన్నీ ఎక్కడ వస్తాయి? ఇక్కడ వస్తాయి. ఓపీఎం అంటే లిక్విడ్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే ఆల్కహాల్, టానిక్ ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే ఓరాగ్రో ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్లో జరుగుతుంది. పెట్రోల్, డీజిల్ అన్నీ. ఓకేనా? సో ఇక్కడ నాదేంటంటే 98% ఎస్సీఎం, 100% ఎవరు చెప్పుకోలేరు. ఎందుకంటే ఇది ఒక సముద్రం లాంటిది. ఓకే, సో ఫినాన్స్ వచ్చి నాది ఇప్పుడు దగ్గర 65% ఫినాన్స్ పర్సన్ నేను. ఓకే, ఇది వచ్చి ఇప్పుడు నేను 50% మ్యానుఫ్యాక్చరింగ్. సో నాకు ఎందుకు రెజ్యూమ్ వెయిట్ ఉంటుంది అంటే నాకు అన్ని మల్టిపుల్ రోల్ ఉన్నది కాబట్టి నాకు ఇది. సో మనం ఇప్పుడు మీకు చెప్పేది ఓన్లీ నేను ఎస్ఏఎం, సప్లై చైన్ మేనేజ్మెంట్. ఓకే, అప్లికేషన్ వెళ్తున్నాను. ఇలా వచ్చిందంటే అప్లికేషన్ టైం అవుట్ అయినట్టు. భరత్, నిన్న ఇష్యూ రిజాల్వ్ అయ్యా మీదే? వినోద్ అయింది సార్. ఓకే, ఇద్దరిది అయింది సార్. ఇద్దరిది అయింది కదా. స్టార్ట్ అయిందా ప్రాక్టీస్? రేపు వచ్చి బుక్స్ స్టార్ట్ అయింది. మీరు రాగలుగుతారా లేకపోతే కొరియర్ చేయమంటారా? రాగలుగుతాం కానీ వచ్చింది. రేపు మధ్యాహ్నం కల్లా బుక్స్ రెడీ అయిపోతాయి.
ఓకే సార్. కానీ నేను సజెషన్ ఇచ్చేది ఏంటంటే, రిక్వెస్ట్ ఏంటంటే, నెక్స్ట్ క్లాస్ కల్లా ప్రాక్టీస్ ఇప్పుడు చెప్పినంత వరకు చేయండి. ఈరోజు ఎక్కువ కూడా తక్కువ చెప్తున్నాను మీకు. ఓకే, BT15 సారీ మనదేంది కంపెనీ? MS9 MS కార్. మధ్యలో ఓకే, ఇదైపోతేనే రియల్ టైం చెప్తాను మీకు. మనం చేసిందంతా మళ్ళీ లాస్ట్లో డయాగ్రామ్ వస్తుంది. సో ఎందుకు రియల్ టైం చెప్తానంటే మీకు గ్యాప్ ఇస్తున్నా ప్రాక్టీస్ కోసం. ఇప్పుడు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయినాను అనుకో, నేను ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. చెప్పినప్పుడు బాగానే అర్థమవుతుంది మీకు. సో మళ్ళీ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఫినాన్స్లోకి వెళ్తాము. సిస్టమ్ నవ్ ఇచ్ రెస్పాన్సిబుల్ నవ్ ఇయర్ ఏ రెస్పాన్సిబుల్ ఉన్నాం? సిస్టమ్. మనం అది చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇన్వెంటరీ. సౌత్ ఇండియా ఇన్వెంటరీ సూపర్వైజర్కి వెళ్ళాలి. ఒకవేళ పర్చేసింగ్ చేయాలంటే ఏ రెస్పాన్సిబిలిటీకి వెళ్ళాలి? పర్చేసింగ్ సూపర్వైజర్. If you want selling the item to the customer, ఆర్డర్ మేనేజ్మెంట్. if you want pay the amount to the supplier, అకౌంట్స్ పేయబుల్ సూపర్వైజర్. అకౌంట్స్ పేయబుల్. if you want to receive the amount from the customer after selling the item, అకౌంట్స్ రిసీవబుల్స్. అకౌంట్స్. clear, right? ఒక ఐడియా ఉన్నది వచ్చింది కదా. So if you want to recruit the employees based on the requirement, what is the HRM supervisor? Okay, మన లోకల్ లాంగ్వేజ్ లో ఇట్ ఈస్ కాల్డ్ as a డిపార్ట్మెంట్స్ అంటారు. Oracle font of it is called as a terminology అంటారు. Clear, right? So now we go switch responsibility to inventory supervisor. Now ఇప్పుడు ఏమైంది ఇది? MS9 ఇన్వెంటరీ సూపర్వైజర్. రియల్ టైంలో ఎట్టుంటుంది? MS9 బదులు కంపెనీ పేరు ఉంటుంది. ఇక్కడ ఒకవేళ యుఎస్ అయితే యుఎస్ ఉంటుంది, నార్త్ ఇండియా అయితే నార్త్ ఇండియా ఉంటుంది, ఇండియా అయితే IN ఉంటుంది. ఓకే, కోవైట్ అయితే QW ఉంటుంది. ఇట్లా ఉంటుంది. మిగతాదంతా సేమ్ ఉంటుంది. ఇంకా ఒక ప్రాసెస్ చెప్తే రిమైనింగ్ సేమ్ మీకు. క్లియర్ కదా? ఓకే, నావిగేషన్ పద్ధతి అంటే సిస్టమ్ ఇన్వెంటరీ సూపర్వైజర్, సెటప్, ఫినాన్షియల్స్, అకౌంటింగ్, క్యాలెండర్. ఫస్ట్ ఏం చేయాలి మనము? క్యాలెండర్ది ఏం చేయాలని చెప్పినాడు ఫస్ట్? టైప్. ఓకేనా? టైప్ ఏం చేస్తాము? పీరియడ్ టైపు MS9 మంత్. ఇయర్ 2024. 2024. ఇది రావట్లేదు. లేదంటే 13 ఇద్దాం, చూద్దాం. ఎందుకు 13 ఇస్తున్నాం అంటే ఎన్ని మంత్స్ ఉన్నాయి టోటల్ మనకు? 12 months. 13th అనేది అడ్జస్ట్మెంట్ పీరియడ్ కదా. ఓకే, అందుకు 13 ఇచ్చాను. సో ఇక్కడ ఏం పెడతామంటే మనం ఎన్ని రకాలు ఇయర్ టైప్స్ అని చెప్పినాము?